కంపోజింగ్ అంటే యాజ్ ఎ మ్యూజిక్ డైరెక్టర్గా ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత చాలా మంది సింగర్స్ బయటికి రావడం జరిగింది. సో అలా సునీత గారిని చూసుకుంటే సో అప్పటికి చాలా మంది ఉన్నా కానీ వై యూ చూస్ సునీత గారు ఫర్ దట్ సాంగ్? సి బేసికల్గా 4 పాటలు అయిపోయాక ఇది 5వ పాట. ఇది గులాబీ సినిమాకి చేసిన పాట కూడా కాదు. ఓకే, అది లాంగ్ అగో నేను చేసుకున్న పాట అది. ఓకే, బట్ ఈ పాటలు నీ దగ్గర ఏమైనా పాటలు ఉంటే వినిపి, నాకు ఇంకో 5వ పాట కావాలి అని వంశీ అడిగినప్పుడు వినిపిస్తున్నప్పుడు ఈ పాట ఇది నాకు పెట్టు అంటే ఆ పాట పెట్టాక ఆ తర్వాత మళ్ళీ నేను రీడెవలప్ చేశాను సినిమా కోసం. అంతా అయిపోయాక మరి ఇది ఫీమేల్, యాక్చువల్గా మనకు చక్రవర్తి గారు అబ్బాయి శ్రీ ఉన్నాడు కదా, మ్యూజిక్ డైరెక్టర్ శ్రీ. ఓకే, సో తను ఆల్రెడీ వచ్చి రికార్డ్ కూడా చేసి పాట, ఇది కూడా మేల్ వాయిస్లో చేసాం. అన్నీ మేల్ ఎక్కువైపోయాయి సినిమాలో, అన్నీ మేల్ అయిపోయి ఫీమేల్ ఉంటే బాగుంటుందని ఈ పాటని మళ్ళీ ఫీమేల్తో పాడిద్దాము అని ఒక కాన్సెప్ట్ వచ్చి, అప్పుడు ఫీమేల్ అయితే ఎవరైతే ఓకే అంటే సరే కొత్త సింగర్లు ఏమన్నా ట్రై చేద్దాం అంటే అప్పుడు ఒక 2-3 వాయిస్ విన్న దాంట్లో ఈ వాయిస్ బాగుంది అంటే అప్పుడు ఆ విధంగా సునీత ఈ ప్రాజెక్ట్కి కనెక్ట్ అయింది. తను రావడం తర్వాత రికార్డ్ చేసాము. అండ్ సమ్హౌ ఐ ఫెల్ట్ లైక్ ఐ థింక్ హర్ వాయిస్ ఇస్ వెరీ గుడ్ బికాస్ తను అప్పుడు తన వాయిస్ విన్నప్పుడును తర్వాత ఈ పాట పాడినప్పుడు కూడా షీ వాజ్ ఐ థింక్ హార్డ్లీ సమ్ 16 or 17 years అంతే. సో ఒక రకమైన ఒక టెండర్నెస్, ఒక ఫ్రెష్నెస్, తర్వాత అంటే ఇప్పుడు మనం ఏదైనా ట్రైన్ అయిపోయాక మనం కొంచెం క్లిషేగా ఉంటుంది, అంటే కొన్ని ఏదో ఫార్ములాలు వాడినట్టు ఉంటాయి వాయిస్లు. బట్ ఎక్కడో ఒక తెలియనితనంలో మనం అది ఎక్స్ప్రెస్ చేస్తున్నప్పుడు దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ ఫ్రెష్నెస్ అండ్ సమ్ కైండ్ ఆఫ్ ఒక అంటే ఐ వుడ్ సే సమ్ టెండర్నెస్ ఇస్ దేర్ ఇన్ ద వాయిస్. సో ఈ పాటకి స్పెషల్గా చాలా సూట్ అయ్యింది అండ్ చాలా బాగా మ్యాచ్ అయింది అప్పుడు తను పాడింది కూడా. సో దో ఇప్పుడు ఎన్నో లైవ్ షోస్లో తను పాడుతున్నప్పుడు కూడా ఆ చిన్నప్పుడు పాడినంత ఆ ఫీల్ అది వేరేగా ఉంటుంది. ఇప్పుడు కూడా మనం ఆ ఒరిజినల్ పాట విన్నాను దాన్ని మళ్ళీ రికార్డింగ్లో మనం వింటే కూడా సో మచ్ ఆఫ్ డిఫరెన్స్. దో ద సాంగ్ క్యాన్ బీ సంగ్ ఇన్ సో మెనీ అదర్ వేస్, బట్ ఐ థింక్ వాట్ షీ సాంగ్ ఆన్ దాట్ పర్టికులర్ డే ఫర్ ద సాంగ్ ఇస్ ద బెస్ట్. అంటే సునీత్ గారు ఒక ఇంటర్వ్యూలోనో ఎక్కడో సమ్వేర్ ఎల్స్ ఆన్ స్టేజ్ సమ్వేర్ ఎల్స్ ఎక్కడో చెప్పారు, నాకు ఈ మెలోడీసే కాదు ఫాస్ట్ బీట్ కూడా పాడాలని చాలా ఇష్టం, బట్ ఏ మ్యూజిక్ డైరెక్టర్ కూడా నా చేత అలా పాడించలేదు, ఎప్పుడు ఈ స్లో సాంగ్స్ ఏ నాతో పాడించారు అని చెప్పి ఒక టైంలో ఆవిడ చెప్పడం జరిగింది. సో ఆవిడ వాయిస్ అనేది ఆ కైండ్ ఆఫ్ ర్యాప్అప్కి కానీ అంటే ఫాస్ట్ బీట్ సాంగ్స్కి ఆవిడ చెప్పింది ఓకేనా తెలియదు. ఐ డోంట్ నో. సి ఆ రోజు తన చేత ఆ పాట పాడించడం వల్ల డెఫినెట్గా ఏమవుతుందంటే మనం మొదట ఏది చేస్తాం దాంతో మనం బ్రాండ్ అయిపోతాం. తర్వాత ఇంకోటి మనం చేయడానికి ట్రై చేసినా కూడా మనకు అది యాక్సెప్ట్ చేయకపోవచ్చు, లేకపోతే మనకంటే బాగా చేసే వాళ్ళు ఉండొచ్చు, ఆర్ ఫర్ సమ్ రీజన్ అది అంటే ఇట్ మే నాట్ సూట్, సింపుల్. బట్ మేబీ ఐ డోంట్ నో, మేబీ షీ వాంట్స్ టు సింగ్, ఐ థింక్ షీ షుడ్ సింగ్ ఫాస్ట్ నంబర్స్, హూ స్టాపింగ్ హర్. ఓకే, సో అలాగే యాజ్ ఎ లిరిసిస్ట్గా రైటర్గా మీకు ఎవరిది బాగా నచ్చుతుంది స్టైల్? అంటే అదృష్టం ఎలా ఉంటుందంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ సినిమాకి మనకి అంత మంచి టెక్నీషియన్స్ దొరకడం చాలా కష్టం, ఎందుకంటే మనం అడగలేం కాబట్టి. కానీ నేను అడగకుండానే నాకు అంటే అదొక లైక్ ఒక వరంలాగా నాకు మొదటి సినిమాకి సీతారామ శాస్త్రి గారు రావడం అనేది చాలా ఐ థింక్ అది కవచం దొడుక్కున్నట్టు. కర్ణుడికి కవచకుండలాలతో పుట్టాడు కదా, అలాగే నాకు అనుకోకుండా సీతారామ శాస్త్రి గారు ఒక కవచం అయిపోయారు నాకు ఆ సినిమాకి. సపోజింగ్ ఆ లిరిక్స్ అలా రాయకపోయింది ఉంటే ఈ వేళలో నీవు పాటకి ఇంకేదైనా సమోసా తింటున్నావా అని ఏదైనా రాసి ఉంటే దాన్ని పరిస్థితి ఏమైండేదని ఆలోచిస్తుంటాను ఒకసారి. ఓకే, మేఘాలలో తేలిపోమ్మన్న అన్న పాటకి సపోజింగ్ ఇంకేదైనా లిరిక్పడి ఉంటే ఏంటి పరిస్థితి? మేఘాల బదులు ముద్దు గుమ్మ అంటే ఎలా ఉంటుంది అక్కడ? సో దారుణంగా ఉండేది, అంటే దాని పరిణామం. సో అలా ఆలోచిస్తే నాకు సీతారాం శాస్త్రి గారు ఆ సినిమాకి రాయడం అనేది ఐ థింక్ దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ప్లస్. ఒకటి ఏంటంటే అంత సీనియర్ టెక్నీషియన్, అప్పటికి ఆల్రెడీ హీజ్ అ ప్రూవెన్ ఇది లిరిక్ రైటర్, వన్ ఆఫ్ ద లీడింగ్ లిరిక్ రైటర్స్ ఆఫ్ ద ఇండస్ట్రీ. అప్పుడు అలాంటి ఒక కొత్త మ్యూజిక్ డైరెక్టర్కి ఇడికే నేను రాసేదన్న ఫీలింగ్ ఉండొచ్చు కదా ఒక పెద్ద రైటర్కి, కానీ ఆయన స్వయం కూర్చుని ఈ కొత్త తరహా ట్యూన్లు, ఈ దారుణమైన ర్యాప్లు, అంటే ఇప్పుడు మీరు క్లాస్ రూమ్లో తపస్సు దాంట్లో రకరకాల ర్యాప్ సౌండ్లలో పిచ్చి పిచ్చిగా కూతలు కూసి ఆయనకి ఇచ్చాను ట్యూన్, దానికి కూడా ఆయన ఓపికతో ఆయన రాయడం,
ఇదంతా ఐ థింక్ ఇట్స్ సమ్ కైండ్ ఆఫ్ గాడ్స్ ఇంటర్వెన్షన్ అనుకోవాలి. అంటే ఇది ఇలా జరగాలి కాబట్టి అది అలా జరిగింది అనడానికి. సో దానికి అది నిర్వచనం అనమాట. సో ఐ థింక్ దట్ వాజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్. సెకండ్ థింగ్ ఏంటంటే దీనికి వైల్ వీఆర్ ఆల్ న్యూ, ఇంకోటి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ సినిమాకి సంబంధించిన ప్రొడ్యూసర్లు. సో కవచము కొండలాలు, ఓకే, రామ్ గోపాల్ వర్మ అండ్ ఏబిసిఎల్ కార్పొరేషన్ ఆ సినిమాని వాళ్ళు జాయింట్ ప్రొడక్షన్ చేయడం. సో ఈ విధంగా వీళ్ళందరూ నన్ను కాపాడారు. ఓకే, ఈ ముగ్గురు లేకపోయిందంటే అదే సినిమా ఈవెన్ నేను కృష్ణవంశీ మేము అందరం చేస్తున్నా కూడా ఇంత రేంజ్కి వెళ్ళి ఉండేదా అంటే డౌట్. అంటే ఇక్కడ నేను చెప్పిన లిరిక్ ఇప్పుడు ఆలోచించడం, మేఘాల్లో తీసి ముద్దుగుమ్మ అని పెడదాం కావాలంటే ఒక ఏఐకి దాన్ని మనం ఫీడ్ చేసి అదే ట్యూన్కి ముద్దుగుమ్మ అనే లిరిక్తో వస్తే బాగుంటుందేమో, చూద్దాం ఎలా ఉంటుంది పరిస్థితి, ఆలోచించండి. అలాగా సో సిరివెన్నెల గారు లేకపోయిందంటే గులాబీ సాంగ్స్ పరిస్థితి ఏంటి? అంటే మీరు మంచి ట్యూన్ ఇచ్చారు నేను అంటే ఇప్పుడు కాబట్టి 50% డిస్కౌంట్ పెట్టి అమ్ముకోవాలి మా పాటలు, క్యాజెట్లు ఇప్పుడు అది. అంటే ఇప్పుడు ఏదైనా వంటకం బాగుంది అంటే అన్ని సమపాలలో ఉన్నాయంటేనే బాగుంది. అంటే ఉప్పు ఎక్కువ అవడం వల్ల బాగుందా లేకపోతే కారం ఇవన్నీ కాదు కదా. ఇప్పుడు గులాబీ సినిమా కూడా అంతే, అన్ని సమపాలలో ఉన్నాయి కాబట్టి అది మీది కావచ్చు, డైరెక్షన్ కావచ్చు, లిరిసిస్ట్ కావచ్చు. నేను కాదంటలేదు కానీ దీన్ని కూడా కాదనలేము మనం. అదే ఇప్పుడు కూడా కాదనలేము. చాలా మందికి బిర్యానీ అంటే చాలా ఇష్టం, అన్ని దినుసులు కూడా కరెక్ట్ గా పడాలి, ఏది ఎక్కువైనా ఏది తక్కువైనా టేస్ట్ బాగోదు. సో గులాబీ సినిమా కూడా అంతే. సో అంటే కానీ వ్యూవర్స్ ఎవరైనా దయచేసి మేఘాలలో తీసి దాంట్లో ముద్దుగుమ్మ అని పెట్టి దీన్ని డెవలప్ చేసి పంపేయండి, సీరియస్ చూద్దాం ఎలా ఉంటుందో. ఇది ఒక మంచి ఎక్స్పెరిమెంట్. ఇది మేబీ చేస్తారేమో, మీరు ఏఐకి ఫీడ్ చేసి మనం తయారు చేద్దాం, పరిస్థితి ఎలా ఉంటుందో. ఇప్పుడు చాలా ఈజీ అయిపోయింది, సో మనం అడిగి మనం తయారు చేసుకోవచ్చు. సో పాయింట్ ఏంటంటే నేను అనేది ఇక్కడ కనుక ఈ డెఫినెట్గా ఆ పర్టికులర్ మూవీలో సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు హ్యాస్ బీన్ అ గ్రేట్ అసెట్ ఫర్ గులాబీ సాంగ్స్. అవి అలా తర్వాత క్లాస్ రూమ్లో తపస్సు చేయట పాటని అంటే ఒక ఆకతాయిగా కాలేజ్లో పాడుకుంటున్నప్పుడు ఏదైనా రాయొచ్చు, కానీ క్లాస్ రూముల తపస్సు చేయుట వేస్ట్ రా గురు అని నేను ఇచ్చిన ట్యూన్కి పాఠాలతో పట్టాలతో టాటాలు బిర్లాలు కారెవ్వరు అనేది అంత చక్కగా సునాయసంగా అది. అలాగే ఈ వేళలో అంటే అన్నాను, ఈ వేళలో నువ్వు ఏం చేస్తున్నావు అని ఫోన్లో మాట్లాడుకుంటాం కదా, అలా ఉంది. లేదా అలా చక్కగా వాడుక భాషని కూడా దాంట్లో ఆ విధంగా దానికి కూర్చి ఆ పదాలు దాంట్లో చక్కగా దాన్ని అంటే ఆ డైమండ్స్ స్టడ్ చేసినట్టు చక్కగా ఒక మంచి ఒక ఆర్ట్ ఫామ్ క్రియేట్ అయింది గులాబీ అనే సినిమాతో. సో ఐ ఫీల్ ఓవరాల్ దే హ్యావ్ బీన్ అ గ్రేట్ అసెట్. అంటే మమ్మల్ని కాపాడారు కొత్తగా, అంటే మాలో ఉన్న టాలెంట్ని అది వృధా అయిపోకుండా దానికి డెఫినెట్గా ఇటు సిరివెన్నెల గారు, అటు రామ్ గోపాల్ వర్మ గారు, లేకపోతే ఏబిఎస్ఎల్ కార్పొరేషన్ అని వాళ్ళు ఇలాంటి స్ట్రాంగ్ దానికి ఒక కవచాలు అవన్నీ దొరికాయి కాబట్టి ఆర్మర్స్ అనమాట, ఆర్మర్స్ ఆఫ్ వార్. సో అందుకని మేము ఆ వార్లో మేము నెగ్గగలిగాం. అండ్ ఐ విల్ ఆల్వేస్ బీ గ్రేట్ఫుల్ టు ఆల్ ఆఫ్ దెమ్, ఇంక్లూడింగ్ అఫ్ కోర్స్ కృష్ణవంశీ వితౌట్ ఎనీ డౌట్. అట్ ది సేమ్ టైం చెప్పుకోవాల్సింది ఏంటంటే మేమందరం ఎంత గొప్పగా చేసినా కూడా స్క్రీన్ మీద కనపడే హీరోయిన్లు కనుక భరించలేని వాళ్ళు ఉండుంటే మేమందరం ఎంత చేసినా వేస్టే. సో ఇందాక నువ్వు అన్నట్టు అన్ని సమపాళల్లో కుదిరాయి కాబట్టి వాళ్ళు కూడా ఆ యూత్ ఫీలింగ్ అనేది క్రియేట్ చేయగలిగారు. మహేశ్వరి సినిమా పాటలు చాలా మంది మొబైల్ ప్లేలిస్ట్లు ఇప్పటికీ ఆన్ ది టాప్. యాక్చువల్లీ ఫ్రెండ్స్ క్యారెక్టర్లలో కూడా ఒక బ్రహ్మాజీ కానీ ఉత్తేజ్ కానీ వీళ్ళు అందరూ కూడా అంటే ఎవ్రీ వన్ వాజ్ సో వెల్ ప్లేస్డ్ ఇన్ దట్ మూవీ, యాజ్ ఇఫ్ అది ఒక యాక్టర్ని చూస్తున్నట్టు కాదు, నిజంగా మనం ఒక క్యారెక్టర్ నిజంగా మనం ఎదుర్కొండా ఉన్నారేమో వీళ్ళు వ్యక్తులు, ఇదే స్టోరీ ఏమో అన్నట్టు ఫీలింగ్ క్రియేట్ అయింది. ఈవెన్ జీవా ఫర్ దట్ ఇన్స్టెన్స్, అసలు అలాంటి విలన్ అసలు ఆ సినిమాలో అనేది ఒక షోలేలో గబ్బర్ సింగ్ లాగా జీవా వాజ్ లైక్ ఫర్ గులాబీ సినిమా. సో ఎవ్రీ బిట్ ఆఫ్ దట్ ఎంటైర్ మూవీ రియలీ అది మా అదృష్టం అని అనుకోవాలి. అంటే నా ఫస్ట్ మూవీ అలాంటిది రావడం అదృష్టం. ఎగ్జాక్ట్లీ. సో మీరు అక్కడ ఇప్పుడు